ఆ అమ్మాయి చనిపోయింది. తనకు తానే శిక్ష వేసుకుంది. మనసులో భారంతో క్లాస్ రూమ్‌లోనే ప్రాణం విడిచింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది? పట్టుమని 25 ఏళ్ళు కూడా లేని ఆ యువతి లైఫ్‌ని ఇంకా ఇంకా చాలా ఎంజాయ్ చేయాలి, చూడాలి. బట్ అన్నీ చూసేసాను అనుకుందో, లేక తెలియని బాధ ఏదైనా వెంబడించిందో కానీ ఏ మాత్రం ఆలోచించకుండా తన గుండెను ఆపేసుకుంది. హైదరాబాద్లో ఇటీవల విద్యార్థుల బలవన్మరణాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హయత్ నగర్లోని కుంట్లూరు మైనార్టీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని సౌమ్య హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కొండనాగుల మండలం అంబరగిరి గ్రామానికి చెందిన ఉడతనూరి శివశంకర్ కుమార్తె సౌమ్య ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. సాయంత్రం 7 గంటల సమయంలో తోటి విద్యార్థినులు డిన్నర్ చేసేందుకు వెళ్లగా తరగతి గదిలోకి వెళ్లి తన చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థిని కాలేజీ హాస్టల్ ప్రిన్సిపల్ కమ్ వార్డెన్ విజయలక్ష్మికి సమాచారం ఇచ్చేందుకు వెళ్లగా అందుబాటులో లేకపోవడంతో వెంటనే కిందకి దించింది. అనంతరం ప్రిన్సిపాల్ వార్డెన్ విజయలక్ష్మికి సమాచారం ఇవ్వడంతో వచ్చి దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నాగరాజ్ గౌడ్ తెలిపారు.